మనము రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే మనకు కంపల్సరీగా గుండ్రేవుల ప్రాజెక్టు కావాల్సిందే అని కూడా గతంలో కూడా చాలా తెలుగుదేశం పార్టీ ఆరోపించినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆయన పార్టీలోకి వచ్చే సమయంలో కూడా డెఫినెట్లీగా గుండ్రేవుల ప్రాజెక్టుకి అమలు చేస్తేనే యొక్క పార్టీలోకి వస్తాను అని చెప్పినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా చూశాము. అప్పట్లో అయితే ఆ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి గుండ్రేవుల ప్రాజెక్టుకి కొన్ని వందల కోట్లు కూడా రిలీజ్ చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత అది మూలపడిపోయిన విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే తాజాగా ఈ యొక్క వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నందికొట్కూరు నంద్యాలకు పర్యటించి ఈరోజు రాయలసీమకు వచ్చేసి లిల్లు వదిలినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము. ఎందుకంటే రాయలసీమకి లిల్లు వదిలి దాదాపుగా సస్యశ్యామలం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా ప్రణాళికతో ఉన్నట్టు కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని కూడా ఇప్పుడు గోదావరి జలాల నుంచి కూడా బనచకర్ల ప్రాజెక్టు కట్టి కూడా అక్కడ నుంచి రాయలసీమకు దాదాపుగా 200 క్యూసెక్కుల నీరు కూడా రాయలసీమకు మళ్లించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి విధానం కూడా మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి పరిణామమే అనుకోవచ్చు. అయితే తాజాగా వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గుండ్రేవుల ప్రాజెక్టు కడితే అంటే ఇంకా దగ్గరలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టును దాదాపుగా 16 టీఎంసీలతో ఎస్టిమేషన్ వేశారు. ఈ యొక్క ప్రాజెక్టును మనకు డెఫినెట్గా అమలు చేస్తే మటుకు రాయలసీమ కూడా కొంత ప్రాంతం కూడా సాగుకు వచ్చే అవకాశం ఉంటుంది. తాగునీటికి సమస్య కూడా పరిష్కరించే అవకాశం ఎక్కువ కూడా ఉంటుంది. ఒకవేళ గుండ్రేవుల ప్రాజెక్టు డెఫినెట్గా కడితే మటుకు కంపల్సరీగా మంత్రాలయము అదేవిధంగా ఆలూరు ఆదోని ఈ యొక్క పరిసర ప్రాంతాలలో కరువు ప్రాంతం కాబట్టి ఈ యొక్క ఏరియాలకు కూడా సస్యశ్యామలంగా మారే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ చాలా మంచి పర్ఫెక్టే. అదేవిధంగా ఈ యొక్క గుండ్రేవుల ప్రాజెక్టును కూడా పక్కనే ఉంటుంది కాబట్టి రాయలసీమకు ఈ యొక్క ప్రాజెక్టును కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని కూడా రాయలసీమ ప్రాంతపు వాసులు కూడా అనుకుంటున్నటువంటి విషయము. మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.